హలో అందరికీ. చామదుంపలా? నో, నో అనేవాళ్ళు కూడా వా అనుకోని తినేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఫస్ట్ చామదుంపల్ని బాగా వాష్ చేసి, కొంచెం ఉప్పు వేసి, కుక్కర్ పెట్టి ఒకే ఒక్క విజిల్ రానిచ్చి ఆపేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత, చల్లారిన తర్వాత అవన్నీ పీల్ చేసుకొని, తొక్క అంతా తీసుకొని, రౌండ్‌గా ముక్కల కింద కట్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి ఇలా క్రిస్పీగా వచ్చినంత వరకు ఫ్రై చేయాలండి. ఇలా క్రిస్పీగా వచ్చినంత వరకు ఫ్రై చేసినట్టయితే జిగురుగా అంటకుండా బావుంటుంది తినేటప్పుడు కూడా. సో, అలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టి అదే పాన్‌లోని పోపు వేసుకొని, పోపు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అది కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సైడ్‌కి పెట్టుకున్న ఈ చామదుంపలు కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, మసాలాలు కూడా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమేనండి. అంతే, చాలా సింపుల్‌గా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి.